నా పేరు లక్కమల్ల రత్నం. ఈ ఐకేపీ స్టార్ట్ చేసి కూడా ఒక వారం రోజులేం కావస్తుంది. కనీసం ఈ ఐకేపీలో రోజుకి 1 లారీ 2 లారీలు తప్ప ఎక్కువ లారీలు పెట్టి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే మార్గం చేయటలేదు. ఈ అకాల వర్షం వల్ల ఇప్పటికి 3 సార్లు వచ్చింది. రైతులకు పట్టాలు అందుబాటులో లేక, కప్పుకోలేక ఈ అకాల వర్షం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 15 రోజుల ముందు నేను వరి పొలం కోసినాం. వరి పొలం కోస్తే ఆ మిల్లర్ల దగ్గర పోతే ఆ మిల్లర్ వాళ్ళు ఇలా ఆ గింజ ఉంది, తాలు ఉంది, ఇది ఈ రేటుకి ఇవ్వండి, ఆ రేటుకి ఇవ్వండి, వాళ్ళు తక్కువ ధరలకు అమ్మటం వాళ్ళు అడగటం జరుగుతుంది. కానీ అక్కడ అమ్ముకోలేని పరిస్థితి. ఇక్కడ వస్తే నన్ను ఇక్కడ మద్దతు రేటు దొరుకుతుందేమో అని వచ్చేసి ఈ ఐకేపీ సెంటర్లలో మేము పోస్తుండగా ఇక్కడ కూడా సీరియల్ ఉండాలి, మేము ఈ తూర్పాలు పట్టాలి, ఎట్లాంటి 17% తక్కువగా ఉంటే మేము ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం అని చెప్పేసి ఇక్కడ వారాల తరబడి ఇక్కడనే నిల్వ ఉండటం జరుగుతుంది. ఈ ధాన్యాన్ని రైతులు కూడా చాలా ఈ కుప్పలలో, ఈ కళ్ళాలలో పోయటం జరిగింది. కాకపోతే మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని 1-2 లారీలు కాకుండా అధికంగా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే మార్గంలో వారు ఉండాలని మేము కోరుతున్నాం. వర్షం బాగా వచ్చి ధాన్యం కూడా చాలా ఖరాబ్ అయిపోయింది, తడిసి ముద్ద అయిపోయింది. దేనికి పనికిరాని పరిస్థితుల్లో కూడా ధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ రైతులు కూడా చాలా బాధకరంతో ఎంతో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి దుఃఖకరానికి బలవుతారు. వారి బాధను కూడా చూసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.